ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు సువార్త 2వ అధ్యాయము 32వ వచనము. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమనగా, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించి ఉన్నారంటే ఆయన మనకి రక్షణ ఇవ్వడానికి ప్రాముఖ్యముగా, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. ఈరోజు చాలామంది అనేకమైనటువంటి విధాలుగా ఎవరి దగ్గర ఎంత సామర్థ్యం ఉన్నదో వారి సామర్థ్యమును బట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఎంత క్రిస్మస్ని ఘనంగా జరుపుకున్నప్పటికీ కూడా మన జీవితాలలో రక్షణ లేకపోతే సమస్తము కూడా వ్యర్థము. రక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పుట్టుక ద్వారా పాపములోను శాపములోను లోకంలో చీకటిలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఆ పాపపు కాడి నుండి విడిపించి నిత్య రాజ్యంలోనికి మనందరినీ కూడా చేర్చడానికి, ఆయన రక్షణ ఇవ్వడానికి, తన మహిమను మనకివ్వడానికి ఈ లోకంలోనికి వచ్చారు. మరి ఈరోజు ఆయన మహిమను నువ్వు పొందుకున్నావా, ఆయన రక్షణను నువ్వు పొందుకున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి రక్షణ లేకుండా, ఆయన నామము మహిమపరచబడకుండా ఎన్ని చేసుకున్నా కూడా వ్యర్థమే. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. కాబట్టి ఈరోజు ఆ రక్షణను నాకు ఇవ్వు ప్రభువా అని హృదయపూర్వకముగా నీవు అడిగి నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ పాపముల నుండి నిన్ను విడిపించి పరిశుద్ధపరిచి నేను తన యొక్క నిత్య రాజ్యంలోనికి చేర్చుకొనగలిగిన సమర్థుడైనటువంటి వాడు. కాబట్టి ఈరోజు విశ్వాసంతో ప్రార్థించి ఆ రక్షణను మనందరము కూడా యేసు నామములో పొందుకుందుము గాక. ఆమేన్.